తెలంగాణ రాష్ట్రంలో మరి ఆ రాష్ట్రం ఏర్పాటైతే ఇక్కడ ఉండబడినటువంటి పేద మధ్యతరగతి వర్గాల యొక్క బతుకుల్లో మార్పు వస్తుందనేటటువంటి ఆలోచనతో అనేక రకాల పోరాటాలు ఆత్మ బలిదానాలు చేసుకున్న తర్వాత వచ్చిన తెలంగాణ రాష్ట్రంలో మరి వాళ్ళు ఇక్కడ భారతదేశానికి స్వాతంత్రం వచ్చి 70-80 ఏళ్ళు అవుతున్నప్పటికీ కూడా ఈ అవుట్ సోర్సింగ్ కాంట్రాక్టు వ్యవస్థల్లో మరి ఇంకా వీళ్ళ జీవితాలు మగ్గడం అంటే మరి నిజంగా ఈ యొక్క పాలకుల యొక్క దౌర్భాగ్య నీతికి నిదర్శనంగా భావించాల్సినటువంటి పరిస్థితి. నిజంగా కనీస వేతన చట్టాన్ని తీసుకొచ్చినటువంటి ప్రభుత్వాలే ఆ చట్టాన్ని అమలు చేయకపోగా మరి వాళ్ళ అవుట్ సోర్సింగ్ అదేవిధంగా కాంట్రాక్టు ఉద్యోగులుగా మరి ప్రభుత్వ హాస్పిటల్లో అదేవిధంగా మెడికల్ కళాశాలలో పనిచేస్తున్నటువంటి మరి మెజార్టీగా ఉండబడినటువంటి పేద మధ్యతరగతి వర్గాలైనటువంటి వాళ్ళని మరి ఇక్కడ ఉన్నటువంటి ప్రభుత్వాలు పట్టించుకోకపోవడం నిజంగా బాధాకరం. మరి ఇక్కడ ఉన్నటువంటి ప్రభుత్వ అధికారులు కూడా ఇచ్చిన మాటకు నిలబెట్టుకోకుండా మరి దసరా పండుగ వస్తున్నటువంటి సందర్భంలో మరి ఇక్కడ ఉండబడినటువంటి మా పేద మధ్యతరగతి వర్గాలు కడుపు మార్చుకొని మరి ఇక్కడ ఉన్నటువంటి అత్యవసర సేవలు చేస్తున్నప్పుడు కూడా మరి ఎందుకు వాళ్లకు చలనం రావట్లేదో మరి ఆలోచించాల్సిందిగా మరి యొక్క ప్రజానీకాన్ని కోరుతా ఉన్నాం. అదేవిధంగా ఈ రాష్ట్ర ప్రభుత్వం మరి అనేక తప్పుడు హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చి మరి ఇక్కడ ఉన్నటువంటి ప్రజల యొక్క కష్టాల్లో భాగస్వాములు కాకుండా ఇక్కడ ఉన్నటువంటి నాయకులు కావచ్చు మరి రాష్ట్రంలో ఉండబడినటువంటి మరి మంత్రివర్గం కావచ్చు మరి యొక్క వర్గాలని విస్మరించడం అనేది దురదృష్టకరం. మరి మెజార్టీ ప్రజలైనటువంటి ఎస్సీ ఎస్టీ బీసీ వర్గాలు మాత్రమే ఈ యొక్క కాంట్రాక్ట్ అవుట్ సోర్సింగ్ ఉద్యోగాల్లో మరి పనిచేస్తున్నటువంటి పరిస్థితి. మరి రెక్కాడితే డొక్కాడినటువంటి పరిస్థితుల్లో ఉన్నటువంటి ఈ వర్గాలకు 6 నెలల నుండి మరి జీతాలు రాకుండా మరి ఆ యొక్క కుటుంబాల యొక్క మరి పరిస్థితి ఏ రకంగా ఉంటుందో మరి తెలిసి కూడా ఈ నిర్లక్ష్యాన్ని మరి ప్రభుత్వాలు ఎందుకు వహిస్తున్నాయో మరి సమాజం అంతా గమనిస్తుందనేటటువంటి వాస్తవాన్ని కూడా మరి ఈ వేదిక ద్వారా తెలియజేస్తా ఉన్నాం. మరి ధర్నాలో పాల్గొన్నటువంటి మా యొక్క కుటుంబ సభ్యులందరికీ కూడా మా సంఘీభావాన్ని తెలియజేస్తూ వాళ్ళ యొక్క జీతాలను విడుదల చేసేంత వరకు కూడా వీళ్ళందరికీ మా యొక్క తెలంగాణ రాజ్యాధికార పార్టీ మరి మద్దతుగా ఉంటుందని తెలియజేస్తూ మెజారిటీ ప్రజల యొక్క ఆశయాల కోసం వాళ్ళ యొక్క హక్కుల కోసం వాళ్ళకు రాజ్యాధికారంలో వాటా కోసం మరి పుట్టినటువంటి తెలంగాణ రాజ్యాధికార పార్టీ మరి యొక్క ఉద్యోగస్తుల పక్షాన్ని నిలబడి కొట్లాడుతుందని తెలియజేస్తూ మరి ఇప్పటికైనా గౌరవ కలెక్టర్ గారు స్పందించి వెంటనే మరి ఈ రోజు ఇక్కడ ఉన్నటువంటి మరి అనేక మంది అత్యవసర సేవలకు వచ్చినటువంటి వాళ్ళకి అక్కడ ఇబ్బంది జరుగుతూ ఉంది. ఇక్కడ వీళ్ళకు కడుపు మార్చుకొని మరి వీళ్ళు ఉద్యోగం చేసే పరిస్థితుల్లో మరి వీళ్ళు లేనటువంటి పరిస్థితుల్లో మరి కలెక్టర్ గారు ప్రత్యేక చొరవ తీసుకుని వెంటనే వీళ్ళ యొక్క జీతాలను రిలీజ్ చేయాల్సిందిగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. సంబంధించినటువంటి వాళ్ళు కావచ్చు మెడికల్ కళాశాలకు సంబంధించినటువంటి అవుట్ సోర్సింగ్ అదేవిధంగా కాంట్రాక్టు ఉద్యోగులు పనిచేస్తున్నటువంటి వాళ్లకు గత 6 నెలల నుండి వేతనాలు రాక అనేక రకాలకు ఇబ్బందులకు గురవుతున్నటువంటి సందర్భంలో అనేక సందర్భాలు గౌరవ కలెక్టర్ గారి దృష్టికి అదేవిధంగా స్థానికంగా ఉండబడినటువంటి అధికార పార్టీ నాయకుల దృష్టికి తీసుకుపోయినప్పటికీ ఎలాంటి పరిష్కారం జరగకపోగా మరి ప్రభుత్వం నుంచి రావాల్సినటువంటి 2 కోట్ల రూపాయలు వచ్చి అకౌంట్లో జమ అయినప్పటికీ కూడా మరి ప్రభుత్వంలో ఉండబడినటువంటి పాలకులకు సంబంధించినటువంటి అనుచర వర్గాలకు మేలు జరిగేటటువంటి కోణంలో మరి ఆ యొక్క క్లారిటీ రాకపోవడంతో ఇంతమందిని మరి వాళ్ళ 6 నెలలుగా వాళ్ళకి ఇచ్చే కనీస వేతన చట్టం అమలు చేసినటువంటి ప్రభుత్వాలు ఈ పాలనలో ఉన్నప్పటికీ అది అమలు కాకపోయినప్పటికీ మరి వీళ్ళకి ఇస్తున్నటువంటి అరాకొర జీతాలను కూడా వాళ్ళ అకౌంట్ లో జమ చేయకుండా మరి వాళ్ళ యొక్క అనుచరులకు లబ్ధి జరగాలనేటటువంటి సంకల్పంతో చేపడుతున్నటువంటి కార్యక్రమాలకు మద్దతుగా మరి ఇక్కడ ఉన్నటువంటి ఆఫీసర్లు కూడా ఎలాంటి చర్యలు తీసుకోకపోవడం దురదృష్టకరం. మరి ఇక్కడ ఉన్నటువంటి ఈ యొక్క ప్రభుత్వ హాస్పిటల్ కావచ్చు మెడికల్ కాలేజీ కావచ్చు చైర్మన్ గా ఉండబడినటువంటి స్థానిక ఎమ్మెల్యే మరి ఇక్కడ ఉండబడినటువంటి పేద మధ్యతరగతి వర్గాలు చేస్తున్నటువంటి ధర్నాకు కనీసం స్పందించకపోవడం దురదృష్టకరమైనటువంటి విషయాన్ని ఈ వేదిక ద్వారా తెలియజేస్తూ మరి ఈనాడు మెజార్టీ ప్రజల యొక్క బాగోగులే ధ్యేయంగా ఈనాడు ఉద్భవించినటువంటి తెలంగాణ రాజ్యాధికార పార్టీ మరి ఇక్కడ ఉండబడినటువంటి ఈ యొక్క అవుట్ సోర్సింగ్ అదేవిధంగా కాంట్రాక్ట్ ఉద్యోగుల పక్షాన మరి వాళ్ళకు సంఘీభావం తెలియజేస్తూ వాళ్ళ యొక్క జీతాలను విడుదల చేసేంత వరకు కూడా మరి ఇక్కడ ఉన్నటువంటి ప్రభుత్వాలను వదిలిపెట్టే ప్రసక్తే లేదని ఈ వేదిక ద్వారా తెలియజేస్తూ మరి గౌరవ కలెక్టర్ గారు మరి ఇక్కడ ఉన్నటువంటి రాజకీయాల్లో ఇన్వాల్వ్ కాకుండా
మరి ఇక్కడ ఉండబడినటువంటి న్యాయమైనటువంటి డిమాండ్ మరి 6 నెలల నుండి వాళ్ళు వేతనాలు లేకుండా కడుపు కట్టుకుని ఇక్కడికి వస్తున్నటువంటి అత్యవసర సేవల మీద వస్తున్నటువంటి పేద ప్రజలకు సర్వీస్ చేస్తున్నటువంటి మరి మా ఉద్యోగులని మరి దృష్టిలో పెట్టుకుని వెంటనే వాళ్ళ యొక్క జీతాలని మరి వాళ్ళ యొక్క అకౌంట్లలో జమ చేయాల్సిందిగా విజ్ఞప్తి చేస్తూ లేని పక్షంలో మరి వీళ్ళ పక్షాన పెద్ద ఎత్తున ఆందోళన చేపడతాం. ఇక్కడ ఉన్నటువంటి ప్రభుత్వాల యొక్క ముందు వైఖరిని ఎండగడుతూ మరి ప్రభుత్వాల యొక్క అవినీతిని అదేవిధంగా గతంలో ఉండబడినటువంటి ఈ యొక్క అవుట్సోర్సింగ్ ఏజెన్సీలు ఎవరైతే ఉన్నాయో ఈ ప్రభుత్వంలో గత ప్రభుత్వంలో ఉండబడినటువంటి పెద్దలకు సంబంధించినటువంటి కుటుంబ సభ్యులే దానికి ఏజెన్సీకి మరి ఉండి వాళ్ళు అనేక రకాల దోపిడీ చేసినటువంటి చరిత్ర కూడా ఈ మెడికల్ కళాశాలలో ఉంది. మరి అదే విధంగా ఈ యొక్క ఆసుపత్రిలో ఉంది. ఈ ఆసుపత్రిని అభివృద్ధి పేరు మీద వేల కోట్ల రూపాయలు తీసుకొచ్చినటువంటి గతంలో ఉండబడినటువంటి పాలకులు మరి ఇప్పుడున్నటువంటి పాలకులు మరి కోట్ల రూపాయలు దోపిడీ చేసినటువంటి సందర్భం. అంతేకాదు మొన్నటికి మొన్న చూస్తే అనేక రకాల వ్యాపార సంస్థలకు మరి 5,000 కోట్లు అదేవిధంగా ఇంకొక సంస్థకు 1,900 కోట్ల రూపాయలు మరి మాఫీ చేసినటువంటి ప్రభుత్వాలకు మరి ఈ పేద ప్రజల యొక్క కడుపు మంట కనిపిస్తలేదా? మరి ఎందుకు ఈ నిర్లక్ష్యం? అంటే ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళంతా కూడా ఈ పరిపాలించేటటువంటి వర్గాలు కాదు కాబట్టి మరి వీళ్ళ మీద ఈ రకమైనటువంటి నిర్లక్ష్య ధోరణి కనబడతా ఉందనేటటువంటి వాస్తవాన్ని కూడా మేము ఈ వేదిక ద్వారా తెలియజేస్తా ఉన్నాం. అందుకే ప్రజలారా ఆలోచన చేయాల్సినటువంటి సందర్భం వచ్చింది. మెజారిటీ ప్రజలమైనటువంటి మనం మనల్ని పాలించేటటువంటి మరి పాలకులని మన వర్గాలని కాకుండా ఈ అగ్రవర్ణాలని పాలించే కాడికి పంపడంతోనే మన జీవితాలు 70-80 ఏళ్ల నుండి ఇంకా మనం కష్టం చేసి కూడా మన కూలి కోసం ధర్నా చేయాల్సినటువంటి పరిస్థితిలో ఉందనేటటువంటి వాస్తవాన్ని మరి ఇక్కడ ఉన్నటువంటి మా మిత్రులందరూ కూడా గమనించాల్సిందిగా గుర్తు చేస్తూ మరి ఖబర్దార్ ఇక్కడ ఉన్నటువంటి అధికార ప్రతిపక్ష పార్టీలన్నీ కూడా మరి కుమ్మక్కై ఇక్కడ ఉన్నటువంటి పేద మధ్యతరగతి వర్గాలని పండుగకు ముందు మరి వాళ్ళ యొక్క కడుపు మంటల్ని వాళ్ళ కుటుంబాల యొక్క అరిగోస మీకు ఖచ్చితంగా తగులుతుంది. మీ ప్రభుత్వాలు ఇప్పటికే అడుగంటిపోయినాయి. రాబోయే రోజుల్లో మా ప్రజల యొక్క ఈ కడుపు మంట ఏదైతే ఉంటుందో మీ ప్రభుత్వాలని పాలనకు దూరం చేస్తాయనేటటువంటి వాస్తవాన్ని కూడా ఈ వేదిక ద్వారా తెలియజేస్తూ మరి గౌరవ కలెక్టర్ గారు ఈ ప్రభుత్వాలతోని ఈ రాజకీయాలతోని సంబంధం లేకుండా మీరిచ్చిన మాట కట్టుబడి తక్షణమే ఇక్కడ ఉన్నటువంటి మా యొక్క ఉద్యోగుల యొక్క జీతాలని మరి విడుదల చేయాల్సిందిగా డిమాండ్ చేస్తూ మరి ఇక్కడ ఉన్నటువంటి ఈ ప్రాంత శాసనసభ్యుడు మరి గత 10 ఏళ్లు తెలంగాణ ముసుగులో అధికారాన్ని ఇస్తే వేల కోట్ల రూపాయలు దోపిడీ చేసి ఇక్కడ ఉన్నటువంటి మా పేద ప్రజల యొక్క కడుపు మంటని కూడా ఆలకించకుండా ఈ ప్రభుత్వాల మీద ప్రశ్నించకుండా మరి ఎక్కడో ఉన్నటువంటి ఈ ఎమ్మెల్యే గారు ఈ ప్రజలకు సమాధానం చెప్పాలి. లేకపోతే బేషరతుగా రాజీనామా చేసి ఈ ప్రాంతం నుండి వెళ్లిపోవాల్సిందిగా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. 2 రోజుల మీరు 1వ తారీఖు జీతాలు రాకపోతే ఫైల్ పడినటువంటి ఏజెన్సీ వ్యవస్థను పెట్టి వాళ్ళకు ఇక్కడ గతం ఉన్నటువంటి ప్రభుత్వాలు ఏజెన్సీ కావచ్చు ఇప్పుడు అధికారంలో వచ్చినటువంటి ప్రభుత్వాల వాళ్ళ అనుచరులకు ఏజెన్సీ ఇచ్చేటటువంటి ఉద్దేశంతో సేవలు మొత్తం కూడా ఆగిపోతే వాళ్ళకి అందుకని